హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బియ్యపిండితోటి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేటు, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలండి. అల్లం ముక్కలు కూడా నేను ముందుగానే ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. కావాలంటే ఇప్పుడు ఇందులో కల్లుప్పైన వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇంతవరకే మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, ఇదిగో ఇలా పేస్ట్ అయితే ఇలా పట్టుకొని వచ్చేసానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఇందులో ఒక జల్లెడ పట్టుకొని ఫస్ట్ మనం బియ్యం పిండిని జల్లించుకోవాలండి. మనం ఎంత పిండి అయితే తీసుకుంటున్నామో అదంతా ఇలా జల్లెడతోటి జల్లించుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండిని జల్లించుకొని పక్కన పెట్టేస్తానండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి వేడి చేస్తున్నానండి. అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసాను. నీళ్ళు వేడైన తర్వాత తీసుకొచ్చుకున్నానండి. ఇప్పుడైతే ఈ పిండిలో కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, అలాగే కొంచెం సోడా ఉప్పు, ఇంకా పసుపు కూడా వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసాను. అలాగే ఇందులో జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇవి మొత్తం వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. మనం నీళ్ళని వేడి చేసుకునేటప్పుడు నూనె వేసుకోలేదనుకోండి, ఇప్పుడు పొడిపిండిలో అయితే కొంచెం నూనె వేసుకోవాలండి. నేను నీళ్ళల్లో వేసాను కాబట్టి ఇందులో అయితే వేయట్లేదు. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ని, అదైతే ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నానండి. ఇందులో వేసి ఫస్ట్ మనం నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఈ పిండి మొత్తం కలపాలండి. ఇదంతా పట్టుకునేటట్టు ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలండి. ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిరపకాయల ఘాటు అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇందులో నేను ఇంకా కారం అయితే వేయట్లేదండి, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. ఫస్ట్ మనం పొడిపిండి అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకి నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి చెయ్యి వెంటనే పెట్టేసామంటే కాలుతుంది కాబట్టి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. కావాలంటే ఏదైనా ఒక స్పూన్ కానీ గెంటె కానీ తీసుకొని గెంటెతోటైనా కలుపుకోవచ్చు, ఎందుకంటే చేతులు కాలుతాయి కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం ఇలా కలుపుతూ ఉన్నానండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంటి దగ్గరే ఉంటారు. పిల్లలైతే ఏవో ఒకటి స్నాక్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతూనే ఉంటారు కదండి. ఒకసారి అయితే ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి అన్నమాట ఇవి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా అయితే కలుపుతున్నానండి. వేడి నీళ్ళు కదా, జాగ్రత్తగా పిండిని అయితే కలుపుకోవాలండి. పిండిని అయితే ఇలా రౌండ్గా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. మనం ఇలా కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న సైజులో మనం ముద్దలాగా చేసుకోవాలండి. మనకి చిన్న సైజు కావాలంటే చిన్నవి, కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దవి, ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి. మనం ఒకవేళ పిండిని ఎక్కువ చేసుకుంటున్నట్టయితే సగం పిండిని పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ తడిపి వేసామంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇలా కొంచెం పిండి అయినప్పుడు పర్లేదు, మనకి త్వరగానే అయిపోతాయి కాబట్టి పైన ఏదైనా మూత పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ ఇలా మొత్తం చిన్న చిన్న సైజు ముద్దలు అయితే చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక పూరి ప్రెస్ తీసుకున్నానండి. వీటిల్లో మనకి ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా దొరుకుతాయి. నేనైతే ఇది తీసుకున్నాను, ఇంట్లో అయితే ఇదే ఉంది. ఇంకా దీనిపైన మనం ఒకటి కవర్ పెట్టుకోవాలండి. మనకి ఆయిల్కి వస్తాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు, లేదా పాలకు వస్తాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. మనకి మామూలుగా యూజ్ చేస్తుంటాం కదా జుడిక్ కవర్లు, అట్లాంటివైనా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఒక కవర్ అయితే పెట్టేస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ పూయాలండి. ఆయిల్ పూసి ఒక ముద్ద తీసుకొని మనం దీనిపైన పెట్టి ఒత్తేయాలండి. ఇలా మనం అన్నిటినీ ఒక పేపర్ మీద కానీ లేదా ఒక కాటన్ క్లాత్ మీద కానీ చేసి పెట్టుకున్నామంటే మనకి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి చాలా సులభంగా అవుతుందండి. ఇక్కడైతే నేను అన్నీ ఇలా చేసి పెడుతున్నాను. నిజానికి ఇలా చెక్కలు చేసేటప్పుడు ఇద్దరుంటే బాగుండనిపిస్తుందండి, ఎందుకంటే పిండిని ముద్దలు చేసుకోవాలి, మళ్ళీ ఇలా మనం ఈ పూరి ప్రెస్లో పెట్టుకొని ఒత్తుకోవాలి, తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా. ఈ మూడు ఒకళ్ళే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని మనకి ఈ చెక్కలు అనేవి చేసుకునేటప్పుడు ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తే చాలా బాగుండనిపిస్తుంది కదా. ఇక్కడైతే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒత్తి పెట్టుకున్న చెక్కలన్నిటినీ ఇలా ఆయిల్లో అయితే వేస్తున్నానండి. బాండీలో ఆయిల్ అయితే వేడిగా ఉండాలి.
మనం పెట్టుకున్న బాండీకి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేసామంటే ఒకదానికొకటి అంటుకుపోతుంది. మనం మీడియంలో ఉంచుకొని ఆయిల్ వేడిగా ఉందో లేదో చూసుకొని చేసుకోవాలి. ఇవి మనం వేసిన వెంటనే కదిలించొద్దండి. మనం కదిలిచ్చేసామంటే గెంటికి అనేది అంటుకుంటుంది. ఇవి కొంచెం పైకి వచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేయాలండి వీటన్నిటిని. ఇవి కొంచెం పైకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా అయితే తిప్పేయాలండి. మనకి ఇవి ఇలా కలర్ వచ్చేసినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి ఎంత సులభం కదా చేయటం. కొన్ని వంటలు చూడటానికి చెప్పటానికి కొంచెం అంత ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ చేస్తుంటే చాలా సులభంగానే అయిపోతాయండి. ఇవి కూడా అంతే. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇదే విధంగా మిగతా అయితే వేస్తున్నానండి. మనకి ఇవి చేయటం కొంచెం లేట్ అవుతుందని ఒకవేళ అనిపిస్తే ముందే మనం పిండినన్నింటినీ ముద్దలు చేసుకొని ఒక పేపర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ చెక్కలన్నీ ఒత్తేసుకున్నామంటే తర్వాత ఇలా ఆయిల్లో త్వరగా ఫ్రై చేసుకోవచ్చండి. అలా ఒత్తేసినప్పుడు మళ్ళీ పైన ఏదన్నా కాటన్ క్లాత్ వేయాలండి, లేకపోతే ఆరిపోయి ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా చేసుకున్నారంటే ఒక్కళ్ళు ఉన్నా కానీ చాలా సులభంగా చేయగలుగుతాము. ఇదిగో ఇక్కడైతే నేను ఇంకొకసారి కూడా వేసి చూపిస్తున్నానండి. చూడండి, చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఎంతో సింపుల్గా మనం బియ్యపిండితోటి ఇలా చెక్కలు అనేవి చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేనైతే మొత్తం ఇదిగో ఇక్కడైతే చేశానండి. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడేటు హాలిడేస్ కాబట్టి పిల్లలైతే ఏవో ఒకటి కావాలని గోలగోల చేస్తుంటారు కదా, ఇలా అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.